హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. టీజీఎస్ ఆర్టీసీలో సూపర్వైజర్ కావాలని చెప్పేసి మీలో కళ అనేది ఉందా? ఆ కళ బాగుంది, కానీ కోచింగ్ ఫీజులు చూస్తే చాలామందికి భయం వేస్తూ ఉంటుంది. సిలబస్ ఏమో కొండంత ఉంటుంది. మరి ప్రిపరేషన్ అసలు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలో తెలియక చాలామంది తలలు పట్టుకుంటుంటారు. మీలాగా ఆలోచించే ఎంతోమంది ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే రీసెంట్గానే రిలీజ్ అయింది కాబట్టి మీరు కోచింగ్కి వెళ్ళనక్కర్లేదు, కోచింగ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు పూర్తి క్లారిటీ రావడానికి. ఎంతోమంది సక్సెస్ అభ్యర్థుల స్ట్రాటజీలను విశ్లేషించి మనము ఈ పక్కా ప్లాన్గా ఒక ప్రత్యేకంగా టీజీఎస్ఆర్టీసీ సూపర్వైజర్ పోస్టుల కోసం అని చెప్పేసి ఒక పక్కా ప్లాన్తో ఈ వీడియో నేనైతే తీసుకొచ్చాను. ఈ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీలో కాన్ఫిడెన్స్ డబల్ అవ్వడం అయితే ఖాయం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక లేట్ చేయొద్దు, మన స్ట్రాటజీలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఏ యుద్ధానికైనా ముందు కావాల్సింది ఆయుధాలు కాదు, గెలుస్తామనే నమ్మకం. ఫస్ట్ నమ్మకం ఉంటే ఆ తర్వాత ఆయుధాలు ఉన్నా లేకపోయినా కూడా గెలిచే గ్యారంటీకి గెలుస్తాం అనమాట. మన సబ్కాన్షియస్ మైండ్లో నేను దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా ఇస్తాను నేను. మనం అనుకుంటే నిరంతరం దాని మీద మనం అనుకుంటుంటే ఆటోమేటిక్గా మనం విజయం అనేది సాధిస్తాం. అందుకనే మనం కంపల్సరీగా గెలుస్తామనే నమ్మకం పెట్టుకోండి చాలు. ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా ఒక యుద్ధం లాంటిది అని భావించండి. కాబట్టి ముందుగా మీ మైండ్లో కొన్ని విషయాలు బలంగా ఫిక్స్ చేసుకోండి. మొదటిది ఏంటంటే, నాకు కోచింగ్ లేదు, నేను గెలవలేను అని చెప్పేసి మాత్రం ఆ అనుమానాలన్నీ తీసిపడేయండి. ఇప్పుడే మీ మనసులో తీసి పక్కన పెట్టేసేయండి. ఈ రోజుల్లో ఆన్లైన్లో దొరకని సమాచారం అంటూ ఏమీ లేదు. సొంతంగా చదువుకొని ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీకు ఉన్న తేడా ఏంటంటే సరైన ప్లానింగు, క్రమశిక్షణ మాత్రమే. ఆ ప్లాను అన్నది నేను ఈ వీడియోతో మీకు ఇస్తాను. క్రమశిక్షణ మీరు అలవాటు చేసుకోవాలి, అది నా చేతిలో ఏం లేదు. ఇక రెండోది ఏంటంటే, సిలబస్ ఇంత పెద్దగా ఉంది, మరి టైం సరిపోతుందా అనే భయాన్ని కూడా వదిలేయండి. సిలబస్ చూసి భయపడటం కాదు, దాన్ని తెలివిగా ముక్కలుగా కట్ చేసుకొని అర్థం చేసుకుంటే ఈజీగా ఏ టాపిక్ అయినా సరే మనము పట్టేయచ్చు అనమాట. అంటే అసలు ఏ టాపిక్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఏది ఈజీ, ఏది కష్టమని విడగొట్టుకోవాలి. నేను వీడియోలో అదే చెప్పబోతున్నాను. అందువల్ల కంపల్సరీగా మీరందరూ మొత్తం చివరిదాకా వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక మూడోది ఏంటంటే, ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టగలనా అనే ఒక డౌట్ ఉంటుంది. ఇది అస్సలు ఈ డౌట్ అనేది పడకండి. ఇది కొత్త నోటిఫికేషన్ కాబట్టి మీతో పాటు అందరూ ప్రిపేర్ అవుతున్నారు. కొత్తగా మీరు వేరే వాళ్ళు ఏమైనా ఆర్టీసీ కోసం అని చెప్పి ప్రత్యేకంగా ప్రిపరేషన్ ఏమి అవ్వట్లేదు కదా, మీకులాగే ఉన్నారు వాళ్ళు కూడా. అందువల్ల కరెక్ట్ స్ట్రాటజీతో పరిగెత్తిన వాళ్ళే విజేతలు అవుతారు. మీరు గుర్తుపెట్టుకోండి, రోజుకి 12 గంటలను చదవడం అనేది ఇక్కడ ముఖ్యం కాదు. రోజుకి 6 నుంచి 8 గంటలు చదివినా, ఫోకస్గా చదివినా సరిపోతుంది. ఒక ప్లాన్ ప్రకారం ఫోకస్గా చదవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం అనమాట. మీ జర్నీలో కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ముఖ్యం. అదే మీ సీక్రెట్, పక్కా సీక్రెట్ అవుతుంది. ఇక అసలు విషయానికి వద్దాం. మన ప్రిపరేషన్లో ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సిలబస్ని డీకోడ్ చేద్దాం. సిలబస్ని సరిగా అర్థం చేసుకోకుండా చదవడం అంటే మనము అడ్రస్ తెలియకుండా జర్నీ స్టార్ట్ చేసినట్టే, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అని చెప్పి మనోళ్ళు అంటుంటారు కదా పెద్దవాళ్ళు, అలా అవుతుంది. అందుకని మీరు టీజీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్లో ప్రధానంగా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ 84 పోస్టులు, ఇంకా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ 114 పోస్టులు ఉన్నాయి. ఈ రెండింటికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకేలా ఉన్న, సిలబస్లో చిన్న తేడా ఉంది. నేను అందుకే ఇద్దరికి కలిపే ఇస్తున్నాను. నేను జనరల్గా ఏంటంటే టెక్నికల్ వాళ్ళకి ఎప్పుడు ఇది చేస్తుంటే, ఈసారి టెక్నికల్ వాళ్ళు కూడా దీంట్లో కలిపి రెండు కలిపి నేను ఇస్తున్నా. కాబట్టి డిగ్రీ వాళ్ళకి, టెక్నికల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి ఇద్దరికి కూడా ఈ వీడియో అనేది పనికొస్తుంది అనమాట. మొత్తం పరీక్ష 200 ప్రశ్నలతో 200 మార్కులకు ఉంది. ఇద్దరికి అంతే ఉంది. అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ లేదు. మనకు అదృష్టం అది. ఎందుకు పోలీసు బోర్డు చేసింది కదా, కానిస్టేబుల్ ఎస్ఐలు కూడా ఉంటుంది. కాకపోతే మన అదృష్టం బాగుంది, టీజీపీఎస్సీ మోడల్లో తీసుకున్నారో ఏమో, కానీ మొత్తానికి అయితే నెగిటివ్ మార్కింగ్ పెట్టలేదు. అందువల్ల మీరు ధైర్యంగా అన్ని ప్రశ్నలకు కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఏ సెక్షన్కి ఎన్ని మార్కులు అనేది ఒకసారి చూద్దాం. పరీక్షా విధానాన్ని మనం బ్రేక్ డౌన్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, సూపర్వైజరీ ఆప్టిట్యూడ్. ఇది అందరికీ కొత్త. మీరు వేరే వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు ఏం లేదు, అందరికీ కొత్త. ఇది మార్కులు 60 ప్రశ్నలు, 60 మార్కులు ఉన్నాయి. ఇది గమనించండి. మీరు మీ ర్యాంకును డిసైడ్ చేసే సెక్షన్ ఇదే. పక్కడ్బందీ, పక్కా అన్నమాట. మొత్తం 200 మార్కులతో 60 మార్కులు, 200 మార్కులు 60 మార్కులు ఇక్కడి నుంచే వస్తున్నాయి, సూపర్వైజర్ ఆప్టిట్యూడ్లోనే వస్తున్నాయి. ఇందుకోసం మీరు ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ, టీజీఎస్ఆర్టీసీ ఆపరేషన్స్ కానీ, సూపర్వైజర్ విధులు కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఉంటాయి కదా, సిగ్నల్ ఇట్లా వేస్తే అట్లా, అట్లా వేస్తే ఇట్లా అని, అలాంటివి, ఈ రోడ్ సైన్స్ కానీ, రోడ్డు మీద వేసేటువంటి గుర్తులు కానీ, రోడ్డు పక్కన ఇచ్చేటువంటి బోర్డులు కానీ, అట్లాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఈ పేపరు
తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 భాషల్లో ఉంటుంది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు. తర్వాత రెండోది న్యూమరికల్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్. ఇది 40 ప్రశ్నలు 40 మార్కులకు ఉంటుంది. న్యూమరికల్ కానీ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ కానీ 2 ఉంటాయి అనమాట. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ట్రాఫిక్ మేనేజర్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాడికేమో న్యూమరికల్ ఎబిలిటీ ఇస్తాడు 40 ప్రశ్నలు. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ 3 ఉంటుంది. తెలుగు, హిందీ కాదు, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ 3 ఉంటుంది. ఇక మెకానికల్ సూపర్వైజర్కి వచ్చేసరికి వీళ్ళకి ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ ఇస్తారు. దీని నుంచి 40 ప్రశ్నలు వస్తుంది. ఇక్కడ ఒక్కచోటే మార్పు, మిగతా అంతా కామన్, ఇద్దరికి కామన్ అనమాట. ఇది మీ డిప్లొమా లెవెల్లో మెకానికల్ సబ్జెక్టుల మీద, ఉదాహరణకి వెహికల్ మెయింటెనెన్స్ అట్లాంటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ సెక్షన్ కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందని గమనించండి. ఇంకా మూడోది రీజనింగ్. మార్కులు 40 ప్రశ్నలు 40 మార్కులు రీజనింగ్లో ఏంటంటే ఫజిల్స్, నెంబర్ సిరీస్, అనాలజీ ఇలాంటి టాపిక్స్ అన్నీ వస్తాయి. ఇది కూడా తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ 3 భాషల్లో కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. ఇక ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్లో ఉంటుందని మనకు తెలుసు. మార్కులు 30 ప్రశ్నలు 30 మార్కులు. గ్రామరు, వొకాబులరీ, కాంప్రహెన్షన్ మీద ప్రశ్నలు ఉంటాయి. కాంప్రహెన్షన్ అనేది కంపల్సరీగా అన్నింటిలో వస్తుంది. గ్రూప్ 4 దగ్గర నుంచి, VRO దగ్గర నుంచి అన్నింటిలో వచ్చింది కాబట్టి కాంప్రహెన్షన్ కంపల్సరీ, గ్రామరు, వొకాబులరీ కూడా కంపల్సరీ. ఇక 5th వన్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్, జీకే. ఇది 30 ప్రశ్నలు 30 మార్కులు. కరెంట్ అఫైర్స్ కానీ, తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ, ఇంకా TGSRTC సంస్థకు సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ల మీద కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఎన్ని డిపోలు ఉన్నాయి, లేకపోతే అతిపెద్ద డిపో ఏది, అతి చిన్న డిపో ఏది, బస్టాండ్ విస్తీర్ణం ఎంత, లేకపోతే ఎన్ని బస్సులు ఉన్నాయి, మన ఇది ఉంది కదా మహాలక్ష్మి పెట్టిన తర్వాత ఎంత డబ్బులు వచ్చినాయి, మహాలక్ష్మి పథకంలో ఉద్దేశం ఏంటి, అలాంటి అలాంటి క్వశ్చన్లన్నీ అడిగే అవకాశాలు అయితే జీకే కిందనే ఉన్నాయన్నమాట. ఇక ఈ బ్రేక్ డౌన్ చూశాక మీలో ఎంతమందికి ఒక క్లారిటీ అనేది వచ్చింది కింద కామెంట్స్లో ఒక్కసారి చెప్పండి. నాకు ప్రోత్సాహం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ బటన్ ఇవ్వండి. దీనికి వీడియోకి లైక్ బటన్ ఇస్తే ఎక్కువ మందికి, మీరు మొదట్లోనే ఉన్నారు కాబట్టి ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు సిఫార్సు చేస్తారు కాబట్టి ఒక లైక్ బటన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలో అనేది మీకు స్పష్టంగా అర్థమైంది. ఫస్ట్ ఏంటంటే సూపర్వైజరీ యాప్టిట్యూడ్ మీద 60 మార్కులకు ఉంది కాబట్టి కంపల్సరీగా. తర్వాత న్యూమరికల్, రీజనింగ్ మీద అప్లై చేయాలి. ఈ రెండింటి మీద బాగా దృష్టి పెడితే మీకు చాలా వరకు మీరు గెయిన్ అయిపోతారు, ఉద్యోగానికి దగ్గర అయిపోతారు. ఇక సరైనటువంటి పుస్తకాలు ఏంటి, వనరులు ఏంటి అన్నది నేను ఇప్పుడు చెప్తాను. సిలబస్ ఏంటనేది మనకి క్లారిటీ వచ్చింది, క్లియర్గా తెలిసిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సరైనటువంటి పుస్తకాలని మనం సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో కనిపించినటువంటి ప్రతి పుస్తకాన్ని కూడా కొనేసి మీ రూమ్ని ఒక లైబ్రరీ లాగా మరల్చొద్దు, లైబ్రరీ చేయొద్దు. కొన్ని స్టాండర్డ్ పుస్తకాలు చదివితే చాలు. దీనికి కూడా సూపర్వైజరీ యాప్టిట్యూడ్ 60 మార్కులు ఉంది. దీనికి ఒక పుస్తకం దొరకడం అనేది కష్టమని నేను అనుకుంటున్నా. బెస్ట్ సోర్స్ ఏంటంటే TGSRTCలో అధికారిక వెబ్సైట్ చూసుకోండి, మీరు అఫీషియల్ వెబ్సైట్ని. అందులో ఉన్నటువంటి మాన్యువల్స్ కానీ, రూల్స్ కానీ అన్నీ చదవండి. అలాగే రోడ్డు మీద గుర్తులు, రోడ్ సైన్స్ ఉంటాయిగా, ఇంకా వాటి అర్థాలు, ఇట్లాంటి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. మీరు వెబ్సైట్ చూడండి, దీనికి పెద్ద బుక్ దొరుకుతుంది. అదే బుక్లో పరిమితం అవ్వాలని ఏముండదు. ఇక న్యూమరికల్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి ట్రాఫిక్ పోస్టు, దానికి సంబంధించి 40 మార్కులు ఉంటాయి. దీనికి ఒకే ఒక దిక్సూచి ఏంటంటే RS అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్, తెలుగు ఎడిషన్ కూడా మీకు అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ కానీ. ఈ ఒక్క పుస్తకంలో ప్రతి మోడల్ కూడా ప్రాక్టీస్ చేసే చాలు, మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకోండి. ఇక ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ మెకానికల్ పోస్ట్కి, ఇది మెకానికల్ పోస్ట్ అంటే ట్రాఫిక్ పోస్టులకు మాత్రం న్యూమరికల్ ఉంటుంది. ఆ 40 మార్కులలో అది ఇంజనీరింగ్ అప్లై చేసిన వాళ్ళు, మెకానికల్ వాళ్ళు ఇంజనీరింగ్ అప్లై చేసిన వాళ్ళకి ఆ 40 మార్కుల కింద ఇది ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది అనమాట. అందులో డిప్లొమా మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇది చాలా ఈజీ. ఇది రివిజన్ కోసం మీకు ఒక బుక్ సజెస్ట్ చేస్తున్నాను. PK మిశ్రా ఆబ్జెక్టివ్ మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి పుస్తకాలు బాగా హెల్ప్ అవుతాయి. వాటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతా. కింద ఒకవేళ దీంట్లో కూడా దొరికితే, ఫ్లిప్కార్ట్లో దొరికితే అది కూడా లింక్ పెడతాను, మీరు అది కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా రీజనింగ్కి 40 మార్క్స్. దీనికి కూడా RS అగర్వాల్ బెస్ట్. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ సరిపోతుంది. ఇది తెలుగు వెర్షన్ కూడా ఉంది, మీకు తెలుసు. ఇక ఇంగ్లీష్కి వచ్చేసరికి 30 మార్క్స్ ఉన్నాయి. గ్రామర్ బేస్డ్ కోసం అని చెప్పి రెనీ మార్టిన్ తెలుసు కదా మనకి, రెడ్ బుక్లో ఉంటుంది. ఎప్పుడు మనం 10th క్లాస్ నుంచి దాన్ని చదువుతున్నాము, అది బెస్ట్. ఆబ్జెక్టివ్ కోసం అయితే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆబ్జెక్టివ్కి తిరుగులేని బుక్ అండి ఇది. SP బక్షి ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అనే బుక్ నేను చూశాను, అసలు సూపర్ ఉంటుంది. దాంట్లో మోడల్స్ కానీ, మీరు బ్యాంకులు కానీ ఏదైనా కొట్టండి, SP బక్షి ఆబ్జెక్టివ్ది మాత్రం సూపర్ అండి. అది ఆ బుక్ ప్రిఫర్ చేస్తాను, మీకు ఎప్పటికీ పనికొస్తుంది. TGPSC కానీ, APPSC కానీ అన్నిటికీ పనికొస్తుంది ఇది బుక్. ఇది పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి. ఇక జనరల్ నాలెడ్జ్కి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్కి 30 మార్క్స్ ఉన్నాయి. స్టాటిక్ జీకే కోసం అయితే లూసెంట్ జీకే తీసుకోండి, ఇది తెలుగులో కూడా అవైలబుల్ ఉందట, చూసి నేను లింక్ పెడతాను. ఇంగ్లీష్ వాళ్ళకైతే మస్ట్గా లూసెంట్ మీ దగ్గర ఉండాల్సిందే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరు ప్రిపేర్ అవుతానో లూసెంట్ జీకే బుక్ ఉండాల్సిందే కదా, దాంట్లో తిరుగులేదు. ఇంకా కరెంట్ అఫైర్స్ కోసం అని చెప్పి రోజు ఒక
తెలుగు న్యూస్ పేపర్ అయితే ఫాలో అవ్వండి. అలాగే నెలవారీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఒకటి చదవడం అలవాటు చేసుకోండి. నేను కరెంట్ అఫైర్స్ పెడుతుంటే చాలా తక్కువ మంది చూస్తున్నారని చెప్పి నేను కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ చూస్తా, వారం వీక్లీ అయినా పెడతాను. నేను వీక్లీ మొత్తంలో ఇంపార్టెంట్ అయినా తీసైనా పెడతా, కొన్ని మార్కులన్నీ మీకు కవర్ అవుతాయి కాబట్టి. సరే, నెక్స్ట్ వీక్ నుంచైనా నేను దాని గురించి ఆలోచిస్తాను. ఈ వీక్ లాస్ట్లో శుక్రవారం శనివారం కానీ, లేదంటే నెక్స్ట్ ఈ శుక్రవారం శనివారమే ఆలోచిస్తాను. ఈ పుస్తకాలతో పాటు ఆన్లైన్లో యాప్లలో ఏమన్నా సూపర్వైజర్ మార్క్ టెస్ట్లు ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. నేను కూడా పెడదామని ఆలోచిస్తున్నాను. నేను చెప్తాను, ఇవాళ 29 కదా, 1st తారీఖు వరకు నేను దీనికి సంబంధించి నేను క్లారిటీ ఒకటి ఇస్తాను. నేను కొంచెం ఏర్పాట్లు చేసుకోవాలి. దానికి సంబంధించి మెయిన్ ఏంటంటే డేటా ఎంట్రీకే లేట్ అయిపోతుంది. మనకి సేకరించడం, మనకి ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఫ్యాకల్టీలు ఇస్తారు, ప్రాబ్లం కాదు. కానీ డేటా ఎంట్రీ చేయాలంటే చాలా లేట్ అవుతుంది. అది చేసి మళ్ళీ దాంట్లో అప్లోడ్ చేయాలి కదా యాప్లోకి, అందువల్ల లేట్ అవుతుంది అనమాట. నేను 90% పెడదామని చూస్తున్నాను, 99%. ఎందుకంటే ఈ యాప్ ఎట్లాగో నేను ఇవన్నీ ఇస్తాను మీకు, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. ఇది బయట వాళ్ళు ఎవరు ఇవ్వరు కదా మీకు. ఇది ప్లస్ మార్క్ టెస్ట్లు ఏం లేదు, గ్రాండ్ టెస్ట్లు ఇస్తాను. సో ఇంజనీరింగ్ వాళ్ళకి వేరే, మీకు వేరే ఇస్తాను. అది ఇస్తే మొత్తం కలిపి ఒక చోట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్ ఉంది కదా, ఆ యాప్ను మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఇప్పుడే దాంట్లోనే ఉంటుంది. ఇక ప్రాక్టికల్గా మీరు ఒక టైం టేబుల్ అనేది వేసుకోవాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇప్పుడు ఇస్తాను. బుక్స్ లిస్టు బాగానే ఉంది, సిలబస్ కూడా తెలిసిపోయింది మనకి. కానీ ప్లానింగ్ లేకుండా చదివితే మాత్రం అంతా బూడిదలో పోసిన పని. బుక్స్ వచ్చింది కదా లూసెంట్ మొత్తం చదవాల్సిన అవసరం ఏం లేదు మీరు. అందువల్ల ప్లానింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఆ ప్లానింగ్ లేకపోతే మీరు చదివిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి రాబోయే 3 నెలలు టార్గెట్ పెట్టుకోండి. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు, 3 నెలలకు అయితే ఇస్తాడో అనుకొని 3 నెలలు టార్గెట్ పెట్టుకొని ఫాలో అవడానికి ఒక సింపుల్ టైం టేబుల్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీ వీలుని బట్టి దీన్ని మార్చుకోండి. కానీ రోజుకి 6 నుంచి 8 గంటలు మాత్రం మస్ట్గా ప్రిపేర్ అవ్వాల్సిందేనండి. 84 పోస్టులు ఉన్నాయి మామూలు వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఎంత ఉన్నాయి, 114 పోస్టులు ఉన్నాయి. ఆ రెండింటికైతే మీరు ప్రిపరేషన్ అయితే అవ్వండి. అయితే మరి ఏం చేయాలి డైలీ అంటే, ఉదయం 2 గంటలు జనరల్ నాలెడ్జ్ అంటే కరెంట్ అఫైర్స్కి మార్నింగ్ ఈ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కొంచెం జనరల్ నాలెడ్జ్ ఇక్కడ ఇంపార్టెంటే కాబట్టి మీరు ఉదయం ఒక 2 అవర్స్ అయితే దానికి కేటాయించుకోండి. మధ్యాహ్నం 1 గంట జనరల్ ఇంగ్లీష్కి పెట్టుకోండి. వొకాబులరీ కానీ, గ్రామర్ రూల్స్ కానీ, కాంప్రహెన్షన్ కానీ అలాంటివన్నీ కూడా మధ్యాహ్నం 1 గంట అయితే పెట్టుకోండి. ఇక సాయంత్రం 2 గంటలు మెయిన్ సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సూపర్వైజర్ ఆప్టిట్యూడ్ కానీ, న్యూమరికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ అట్లాంటి వాటికి సాయంత్రం 2 గంటలు పెట్టుకోండి. రాత్రి 2 గంటలు రీజనింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. నిద్రపోయే ముందు 30 మినిట్స్ మాత్రం ఈ రోజు చదివిందంతా రిపీట్ చేసుకోకుండా అస్సలు పడుకోవద్దండి మీరు. అది ఏదైనా కానీ, ఫోన్ అయితే పక్కన పడేసేయండి. కానీ ఆ బ్లూ లైట్ ఫోన్ పెట్టుకొని రాత్రి పడుకునే ముందు కూడా దాన్ని మొహాన్ని పెట్టుకొని చేయొద్దు దయచేసి. మీరు ఇది రావాలి, ఉద్యోగం రావాలనుకుంటే ఫోన్కి దూరంగానే ఉండండి. ఫస్ట్ ఏంటంటే మీరు ఈ రోజు మొత్తం నేను ఏం చదివా అన్నది మొత్తం కూడా రివిజన్ చేసుకోండి. అది 30 మినిట్స్ చేయకుండా మాత్రం ఎట్టి పరిస్థితిలో పడుకోవద్దు మీరు. అలా చేయండి. ఇక వీక్లీ వైజ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఒక ఫస్ట్ వీక్ 1 to 4 వీక్స్ ఏంటంటే మనం మొత్తం 3 నెలలు అనుకున్నాం కదా మనం. 1 to 4 వీక్స్ ఎట్లా చేసుకోవాలంటే, హై వెయిటేజ్ ఉన్నటువంటి సూపర్వైజర్ ఆప్టిట్యూడ్ ఒకటి, ఇంకా న్యూమరికల్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ ఒకటి, వీటి మీద పూర్తిగా ఫోకస్ అనేది పెట్టండి, బాగుంటుంది. ఇంకా మళ్ళీ 5th వీక్ నుంచి 8th వీక్ వరకు ఏంటంటే రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్లు మీ ప్లాన్ అనేది చేర్చుకోండి. రీజనింగ్ రోజు టైం అయితే కేటాయించాలి. ఇక 9వ వారం నుంచి 12వ వరకు పూర్తిగా రివిజన్ అండ్ మార్క్ టెస్ట్ల టైము అది కేటాయించుకోండి. వారానికి కనీసం 2-3 ఫుల్ మార్క్ టెస్ట్లు అయితే కంపల్సరీగా రాయండి. ఫుల్ మార్క్ టెస్ట్లు అంటే గ్రాండ్ టెస్ట్లు అనమాట. గ్రాండ్ టెస్ట్లు అయితే మస్ట్గా రాయండి. నేను అంతా ప్రిపేర్ అయ్యాక రాస్తాననే మాట ఎవరి నోటి నుంచి రావద్దండి దయచేసి. నా వీడియో ఫాలో అయ్యేటువంటి, మన ఛానల్ ఫాలో అయ్యేటువంటి 60,000 మంది నుంచి 63,000 మంది అంత ఉన్నారుగా, మీరు అందరి నోటి నుంచి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను మొత్తం సిలబస్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత రాస్తానండి మార్క్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు రాస్తానండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అట్లా ఆలోచించొద్దు. ఆ మీ మైండ్ నుంచి పూర్తిగా తీసేసేయండి. దీన్ని ఏ రోజు ఆ రోజు ఎప్పటికప్పుడు చదువుకోవాలి. దానికి అవసరమైతే మళ్ళీ మనం దాని వరకు చెప్పే కదా 1 గంట కేటాయించుకోవాలి. అది ఇప్పుడు చెప్తానండి ఒకసారి. ఇంకా నోట్స్ ఆదివారం ఖాళీగా వదిలేసేయండి. ఆ రోజు మొత్తం కూడా వీక్లీ రివిజన్కి పెట్టుకోండి. మొత్తం ఆ రోజు అంతా మీరు వీక్లీ రివిజన్ చేసుకొని ఫుల్ మార్క్ టెస్ట్ రాయడం, దాన్ని రివిజన్ చేసుకోవడం అనేది చేయండి. నోట్స్, ప్రాక్టీస్, రివిజను ఫైనల్ టచ్ అనమాట. చదవడం ఒక ఎత్తు అయితే చదివిందంతా గుర్తుపెట్టుకోవడం అనేది మరొక ఎత్తు. దీనికి మన దగ్గర ఉన్నటువంటి 2 పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. అవేంటో నేను చెప్తాను, ఒకసారి చూడండి. అందులో నోట్స్ మేకింగ్ ఒకటి, రివిజన్ ఒకటి. నోట్స్ ఎలా రాయాలి? పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు కాపీ చేయొద్దు. ఒక టాపిక్ చదివాక దాన్ని మీ సొంత మాటలలో షార్ట్ పాయింట్స్గా బుల్లెట్ పాయింట్లలో, మైండ్ మ్యాప్లలో రాసుకోండి. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి అడిగారు అనుకోండి, ఆ గుర్తులు గీసి వాటి పక్కన ఉన్నటువంటి అర్థం అనేది క్లుప్తంగా రాసుకోండి. ఇలా చేస్తే మీకు రివిజన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. మీకు ఆల్రెడీ ఇచ్చాను కదా నోట్స్ ఎలా రాసుకోవాలనేది, పేపర్ నుంచి ఎలా రాసుకోవాలనేది, దానికి దీనికి అన్నిటికీ ఒకే రకంగా మనకు
వస్తుంది, చూడండి ఒకసారి ఆ వీడియో చూడండి. ప్రాక్టీస్ టెక్నిక్స్, సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ ముఖ్యమైనటువంటి రోడ్ సెన్స్ని ఫిక్స్తో సహా ప్రాక్టీస్ చేయండి. ఆర్టీసీ విధులకు సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ, పార్కింగ్ నియమాలు కానీ, ఫైన్లు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సూపర్వైజరీ ఆపర్చునిటీకి రోడ్ సైన్స్ అన్నీ కూడా అక్కడ డయాగ్రామ్ గీసుకోండి. మీరు రఫ్గా గీసుకోండి, మరీ పికాసోలాగా గీమని నేను అంటలేదు, కాకపోతే రఫ్గా అయినా సరే గీసుకోండి. ఇక అలా న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి వచ్చేసరికి షార్ట్ కట్ ఫార్ములాలన్నీ ఒక చోట రాసుకోండి. బేసిక్స్ అన్నీ నేర్చుకోండి ముందు, బేసిక్స్ తర్వాత షార్ట్ కట్ ఫార్ములాలని ఒక చోట రాసుకోండి, ఒక పేపర్లోనో ఒక బుక్లోనో పెట్టుకొని రాసుకోండి. తర్వాత ప్రతిదీ కూడా ఈ మ్యాథమెటిక్స్ కానీ వీటికి వచ్చేసరికి న్యూమరికల్ ఆప్టిట్యూడ్ రీజనింగ్కి వచ్చేసరికి కంపల్సరీగా టైమింగ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు మొత్తాన్ని ఆ టైమింగ్ దానికి ఎన్ని నిమిషాలు వస్తుందని మీరు అనుకుంటున్నారో అన్ని నిమిషాలకి సరిపడా టైమింగ్ వస్తుందా రావట్లేదని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత మాక్ టెస్ట్లు, మీరు రాసేటువంటి గ్రాండ్ టెస్ట్లు అనుకోండి, ఇది మీరు రాసేటువంటి ప్రతి మాక్ టెస్ట్ని ప్రతి గ్రాండ్ టెస్ట్ని కూడా అనలైజ్ చేయండి. ఎక్కడ తప్పులు పోయాయి, ఎందుకు పోయాయి, ఏ సెక్షన్లో వీక్గా ఉన్నా అని ఒక ఎర్రర్ బుక్ మెయింటైన్ చేయండి. ఇందాక చెప్తానన్నది ఇదే ఎర్రర్ బుక్. నేను దాదాపు ఒక 10 వీడియోల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను నేను. కాబట్టి కంపల్సరీగా మీరు ఎర్రర్ బుక్ అయితే మెయింటైన్ చేయండి. బలహీనమైనటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే మీరు ఇవాళ గ్రాండ్ టెస్ట్ రాశారు, దాంట్లో ఒక తప్పు ప్రశ్న పోయింది, దానికి ఆన్సర్ కరెక్ట్ అయింది రాయండి. అక్కడ ఇది తప్పు ఎందుకు పోయింది రాసుకోండి. నేను చదవలేదు అని రాసుకొని దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది రాసుకోండి. ఒక్కసారి మీ నోట్స్ తిరగేయండి, దాని నోట్స్ టెక్స్ట్ బుక్ ఏదో ఉంటుంది కదా అది తిరగేయండి. అది తిరిగేసి దానికి సంబంధించింది దాంట్లో నోట్ చేసుకొని చదువుకోండి ఒకసారి. ఇది మళ్ళీ రేపు పొద్దున ఇంకోసారి మనం తప్పులు చేయకుండా ఉంటే ఇవన్నీ చదివితే మనకు చాలా రివిజన్ అవుతుంది అనమాట. ఫైనల్ ఎగ్జామ్లో 120కి పైగా స్కోర్ చేయడం అనేది మీ టార్గెట్ అయితే కావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా రివిజన్ మంత్ర అనేది చాలా ముఖ్యము. అంటే డైలీ రివిజను, వీక్లీ రివిజను చెప్పే కదా, రాత్రి అర్ధగంట సేపు చూడకుండా అయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు పడుకోవద్దు, అది గుర్తుపెట్టుకోండి. డైలీ రివిజను, వీక్లీ రివిజను, మంత్లీ రివిజన్ ఈ సూత్రాన్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. రోజు నిద్రపోయే ముందు ఆ రోజు చదివింది మొత్తం, తర్వాత వారం చివరిలో వారం చదివింది మొత్తం తప్పక రివిజన్ అనేది చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, టీఎస్ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగం సాధించడం అనేది పెద్ద కష్టమే కాదు. మీరు కోచింగ్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. సరైనటువంటి ప్లానింగ్ ఉంటే అది మీ చేతుల్లోనే ఉంది. మనం ఈ వీడియోలో చెప్పినటువంటి 5 స్టెప్స్ గుర్తున్నాయి కదా. ఒకటి, సరైనటువంటి మైండ్ సెట్. నాకు కోచింగ్ లేదు, నేను పాస్ అవుతానా అని కాకుండా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ సిలబస్ని అర్థం చేసుకోండి. తర్వాత మంచి పుస్తకాలు నేను సజెస్ట్ చేశాను, అవి తీసుకోండి. పక్కా టైం టేబుల్ ప్లాన్ చేసుకోండి. ఇంకా ప్రాక్టీసు, రివిజను, ఈ 5 సూత్రాలు మీరు పాటిస్తే మాత్రం డెఫినెట్గా మీరు విజయం అయితే సాధిస్తారు. ఈ జర్నీలో కొన్నిసార్లు ఒత్తిడి కలగొచ్చు మీకు, నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా. అప్పుడప్పుడు నిరాశ కూడా చెందొచ్చు మీరు, కానీ వాటిని తట్టుకొని నిలబడిన వాడే రియల్ హీరో అని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ కష్టం అనేది ఎప్పటికీ వృధా అయితే పోదు. మీ కళను నిజం చేసుకున్నటువంటి సత్తా మీలోనే ఉంది. ఈ స్ట్రాటజీ అనేది మీకు హెల్ప్ అయిందని నమ్ముతున్నా. ప్రతి సబ్జెక్టు కూడా ఇంకా డీటెయిల్గా ఎలా చదవాలని వివరిస్తూ నేను నెక్స్ట్ వీడియోలు చేయబోతున్నాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రిపరేషన్లో మీకు వస్తున్నటువంటి అతిపెద్ద డౌట్ ఏమైనా ఉంటే మన కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా ప్రాబ్లం ఏమైనా ఉంటే 7036813703 ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, కాల్ చేయొద్దు దయచేసి. ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. తర్వాత లాస్ట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను తెలుగు జర్నలిస్ట్ అని ఒక ఛానల్ నడుపుతున్నాను. ఆ ఛానల్ న్యూస్కి సంబంధించింది, తర్వాత హెల్త్, తర్వాత మన సైబర్ క్రైమ్, వీటన్నిటికి సంబంధించింది అనమాట. మనీకి సంబంధించిన మనీ మ్యాటర్స్ కానీ అట్లాంటివి చెప్తాము. అయితే నాకు ఒక 20,000 దాంట్లో సబ్స్క్రైబర్స్ కావాలి కంపల్సరీగా. అది 4,000లోనే ఉంది. కాబట్టి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒకసారి మీరు చూసినా చూడకపోయినా నాకు ముందు సబ్స్క్రైబ్ బటన్ అయితే ఒకటి కొట్టండి. కింద నేను దాని లింక్ పెడతాను, దానికి వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి వాళ్ళందరూ ఒక 20,000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. పొద్దున్న దాన్ని ఇంకా నేను డెవలప్ చేసుకోవడానికి బయటికి వెళ్ళేదన్న ఇంటర్వ్యూలు తెచ్చుకోవడానికైనా నాకు అవకాశం అనేది ఉంటుంది. మీకు నేను ఇంత సాయం చేసినా నాకు ఈ చిన్న సాయం అయితే చేసి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.